అందరికీ నమస్కారం. అండ్ జర్నలిస్టులు అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మీడియా వారందరికీ కూడా స్వాగతం పలికేస్తున్నాము. దేనికి? సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతిని ఇవాళే తీసుకొచ్చేసారని చెప్పాలి. నా వాల్యూమ్ భలే వస్తుంది, సూపర్గా అనిపిస్తుంది, నాకు ఎక్కువ వస్తుంది. ఓకే, సో సంక్రాంతిని ఇవాళే తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే అలంకరణ చూసారు కదా, మామూలుగా లేదు అసలు. ఒక ప్రెస్ మీట్ని నేను ఇలా చూడడం చాలా చాలా కొత్తగా ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది. మరి సంక్రాంతికి వస్తున్నామంటూ రాజు గారు, అనిల్ గారు, వెంకీ గారు అంటున్నారు. ఇంతకీ సంక్రాంతికే వస్తున్నారా? సంక్రాంతికి ముందున్న భోగికి వస్తున్నారా? దాని తర్వాత ఉన్న కనుమకు వస్తున్నారా? ఏంటి అనేది నాకు తెలియదు. బట్ వేదిక మీదకి వచ్చిన తర్వాత దిల్ రాజు గారు, అనిల్ రావుపూడి గారు అండ్ వెంకటేష్ గారు చెప్తే మనకు అర్థమవుతుంది అనమాట ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి. బట్ ఏదేమైనా సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా రాజు గారు ఒక సినిమాని తీసుకొస్తున్నారంటే ఒక రేంజ్లో వస్తున్నాం అని అర్థం. అండ్ అంతేకాకుండా వెంకటేష్ గారు అండ్ అనిల్ గారి కాంబినేషన్ మనకి తెలుసు, బ్లాక్ బస్టర్ కాంబినేషన్. మరి ఇప్పుడు హ్యాట్రిక్ అందుకోవడానికి వారు వచ్చేస్తున్నారు అని చెప్పాలి. అండ్ దిల్ రాజు గారు ప్రెజెంట్స్ శిరీష్ గారి నిర్మాణంలో, అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో, బీమ్స్ గారి సంగీత సారథ్యంలో, విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి, నరేష్ గారు, వీటి గణేష్ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. ఈ పేర్లు మీకు తెలుసు, వాళ్ళ సినిమాలు మీకు తెలుసు. కానీ ఈ సంక్రాంతికి వస్తున్నాంలో వాళ్ళు ఏ పాత్ర పోషించారు, వాళ్ళ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మీకు తెలియదు కదా. దీని గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకి ఈ చిత్రం నుంచి పలకరించిన వీడియోస్ని మనం బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. షూటింగ్ స్టార్ట్ అయింది, అది మనం చూసాం. వెంకీ గారు ఎంట్రీ ఇచ్చారు, అది కూడా మనం చూసాము. పొల్లాచి వీడియో కూడా మనం చూసాము. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. సంక్రాంతికి వస్తున్నాం అంటూ టైటిల్నే ఆ పేరుగా పెట్టేశారు. అసలు ఈ ఐడియా ఎవరిది అనేది వేదిక మీదకి వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికంటే ముందు సో ఎస్, మన యాదగిరి దామోదర్ రాజు గారు వచ్చేసారని చెప్పాలి. సో వారు వెన్యూలోకి అడుగు పెట్టేశారు. డెఫినెట్ గా రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, రాజమండ్రి నుంచి సంక్రాంతికి వస్తున్నామంటూ ఈ చిత్రాన్ని తీసుకుని రాబోతున్న వాళ్ళందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. మరి వేదిక మీదకి అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, అందుకనే మేము చైర్స్ వేసేస్తున్నాము. యాదగిరి దామోదర్ రాజు గారు నమస్కారం అండి. ఇక్కడ వరకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. పక్కనే ఉన్న భాగ్యం గారు, ఈ బుల్రాజ్ ఎక్కడ? బుల్రాజ్ ఇక్కడ ఉన్నాడు. అమ్మో, వీడు నోరు తెరవకూడదు. నోరు తెరిస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం, వేచి చూద్దాం. బట్ ఎస్, అలాగే ఐపీఎస్ మీనాక్షి గారు వెల్కమ్ అండి, వెల్కమ్. కేశవ్ గారు వస్తున్నట్టున్నారు. పార్టీ ప్రెసిడెంట్ గారు ఎక్కడో ఇప్పుడే కనిపించారే, విక్టరీతో కలుద్దామంటే వీడియోలో చెప్పారు. మన పార్టీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ఆయన అసలు ఒక్క నిమిషం కూడా మన సీఎం గారిని ఇవ్వడంట. సో అలా ఇవాళ మనకి తెలిసిన అద్భుతమైన యాక్టర్స్ మరి సంక్రాంతికి వస్తున్నామంటూ ఆ పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు. ఆ పాత్రలే ఇవాళ కనువిందు చేయబోతున్నాయి అన్నమాట వేదిక మీద. మనం ఇవాళ ఈ చిత్రంలోని పాత్రలతో మాట్లాడబోతున్నాము, ఈ చిత్రంలోని పాత్రల్ని కలుసుకోబోతున్నాము. అండ్ ఇప్పటి వరకు ఈ అలంకరణలాగే ఉంటుంది. అనిల్ గారి సినిమాలు డెఫినెట్లీ ఫన్ ఉంటుంది, తెలుసు. మనకేమన్నా ఫ్రస్ట్రేషన్ వస్తే కూడా ఆయన ఫన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చూస్తే ఆ ఫ్రస్ట్రేషన్ పోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ముగ్గులాగా, ఇక్కడ కుండల్లాగా, ఇక్కడ చెరుగళ్ళలాగా, ఇలా సంక్రాంతి వాతావరణం ఎలా అయితే ఉందో అనిల్ గారు, రాజు గారు అండ్ వెంకటేష్ గారి సినిమాలు చూస్తే అలానే అనిపిస్తూ ఉంటుంది. కానీ దీంట్లో ఫన్తో పాటు ఒక ట్విస్ట్ కూడా ఉంది అంటున్నారన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటి అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ దానికంటే ముందు సంక్రాంతికి వస్తున్నాం అంటూ చెప్తున్నారు కాబట్టి ఆ డేట్ ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ చిత్రంలోని పాత్రల్ని కలుసుకోబోతున్నాము. మరి ముందుగా ఈ చిత్రంలోని పాత్రల్ని కలవాలంటే పెద్ద ఆయన రాజమండ్రి నుంచి వచ్చారు. సో ఎస్పెషల్లీ ఆయన ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది ఆయనకి, ఎక్సలెంట్ వైఫ్ కూడా ఉంది ఆయనకి, అండ్ అద్భుతంగా మాట్లాడే బుల్రాజు కూడా ఉన్నాడు ఆయనకి. ఆలస్యం చేయకుండా ఆయన పిలిచేద్దామా? మరి ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఆయన్ని పిలిచే ముందు ఫస్ట్ ఐ రిక్వెస్ట్, అసలు ఈ పాత్రలన్నింటినీ క్రియేట్ చేసిన వాళ్ళు వస్తే బాగుంటుంది వేదిక మీదకి అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే, సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతికి 2 సినిమాలతో మనం ముందుకు వస్తున్న దిల్ రాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ముందుగా దిల్ రాజు గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో గేమ్ చేంజర్ని అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నామంటూ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ శిరీష్ గారిని ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో దిల్ రాజు గారి ప్రెజెంట్స్ శిరీష్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. ఆయన సినిమా కథలు, పాత్రలు అండ్ సినిమాల్ని బ్లాక్ బాస్టర్ ఇవ్వడంలో ఆయనే సాటి, ఆయనకు ఎవరూ లేరు పోటీ అని చెప్పాలి. బట్ ఇప్పటి వరకు ఫన్ వైపు చూసాము, కానీ ఇప్పుడు అనిల్ గారిలో ఇంకొక ఫన్తో పాటు మరొక
ఒక కీలకమైన పాయింట్తో, ఒక ట్విస్ట్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన కూడా సంక్రాంతికి వచ్చేస్తున్నారు. సంక్రాంతిని ఇంకా పెద్ద పండుగ చేసేస్తున్నారు. సంక్రాంతికి నవ్వుల్ని తెచ్చేస్తున్నారు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ని ఇచ్చేస్తున్నారు. అండ్ యాదగిరి దామోదర్ రాజు గారు అలియాస్ భాగ్యం మొగుడు రాజమండ్రి నుంచి ఇక్కడికి విచ్చేశారు. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. భాగ్యం గారి మొగుడండి ఆయన. ఆయన పేరు మాత్రం యాదగిరి దామోదర్ రాజు. సెన్రాజు గారు ప్లీజ్, మీరు చిన్నరాజు గారు మీరు కూర్చోవాల్సిందే ఇక్కడ మధ్యలో. యా, మరి ఆయన వచ్చారంటే ఆయన సతీమణి కూడా మనం పిలవాలి కదండి ఈ పండక్కి. సో భాగ్యం గారు, మీ వారు ఆల్రెడీ వచ్చారు. భాగ్యం గారు మధ్యలో మీరు వస్తూ వాడిని కూడా తీసుకొని రారా, మా బుల్రాజు గారిని. మామూలుగా లేదు బుల్రాజు గారు. యా, భాగ్యం గారు మాట్లాడించే ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో, అస్సలు చేయకండి. వాడు మాట్లాడకూడదు అసలు. సో ఇప్పుడు మనం ఐపీఎస్ మీనాక్షి గారిని పిలిచేద్దాం. మీనాక్షి గారు ఐపీఎస్ ఈవిడ, కానీ సినిమాలో మాత్రమే. రండి. గౌరవనీయులు, ఓకే. సో యా, ఇది పర్ఫెక్ట్ కదా, మనం ఫస్ట్ మాట్లాడిద్దాం. యా, ఏదో జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందో? ఓ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, ప్రెజెంట్ వైఫ్ ముందే, అది కూడా భాగ్యం ముందు. ఎంత ధైర్యం ఉంది! అమ్మో, మరి వైల్డ్గా ఉన్నారే. ఓకే, భార్య అంటే అంతేనండి, భాగ్యం అంటే అంతే. శాంపుల్ అమ్మా, ఈ శాంపుల్ మామూలుగా కాదు. బ్లాస్ట్ తొక్కేసింది, నొక్కేసింది మొత్తం సినిమా మొత్తం. ఇద్దరు చాలా కష్టం, కానీ అదే దానికని సంక్రాంతికి వస్తున్నాం, చిన్న బ్లాస్ట్ ఇస్తాం. దిల్ రాజు గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతే చూడండి, అంతే. సూపర్ అసలు. యా, మామూలుగా ఉండదన్నమాట, అర్థమైపోయింది. సో మరి ఇప్పుడు మనం ఈయన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, అంటే తెలంగాణకి ఆంధ్రాకి కాదండి, కేవలం సంక్రాంతికి వస్తున్నాంకి, సినిమాలో మాత్రమే సీఎం కేశవ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నరేష్ విజయ్ కృష్ణ గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆగతిస్తున్నాం. కేశవ గారు అనే పిలుస్తాం మేము ఇవాళ. ఇప్పుడు మనం సీఎం పార్టీ ప్రెసిడెంట్ని వేదిక మీదకి పిలిచేద్దాం. వీటి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆయన సీఎం గారికి ఒక్క సెకండ్ కూడా నిద్రపోనివ్వడు అనమాట, నిద్ర రానివ్వడు, ఆ రేంజ్లో ఉంటారు ఈయన. ఓకే అండి, సంక్రాంతికి వస్తున్నాం అంటూ వీళ్ళందరూ మన ముందుకు వచ్చేసారు కాబట్టి వేదిక మీదకి ఫస్ట్ ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరూ ఒక్కసారి
ఫర్ ఫోటో ఆఫ్ బీమ్స్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, అనిల్ గారు సంక్రాంతికి వస్తున్నామన్నారు. ఇంతకీ డేట్ అనౌన్స్ చేస్తున్నాం కదా మనం. యా, ఇందాకే చెప్పాను టైటిల్లో సంక్రాంతికి వస్తున్నామని ఉంది. ఇంతకీ సంక్రాంతికే వస్తున్నారా, దాని ముందున్న భోగిక, దాని తర్వాత ఉన్న కనుమక తెలియాలంటే ఇప్పుడు ఫోన్ బోర్డు వచ్చేస్తుంది. అండ్ అలాగే వెంకటేష్ గారు అలా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మన యాదగిరి దామోదర్ రాజు గారు అండ్ దిల్ రాజు గారు, అనిల్ గారు కలిసి, బుల్ రాజు గారు, అందరూ రాజులు ఉన్నారు ఇక్కడ. రెడీ. సో ఫైనల్గా మేము సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి రోజే January 14th. రైట్. సో సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ ఏదైతే పెట్టారో పర్ఫెక్ట్గా సంక్రాంతికే వస్తున్నారనమాట. జనవరి 14వ తారీఖున ఈ సంక్రాంతి పెద్ద పండుగ రోజున సంక్రాంతికి వస్తున్నాం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఈ చిత్రం అంతా కలిపి యూనిట్ సభ్యులు. అండ్ పాత్రలు ఇంకా ఉన్నాయి కదా మనకి. ఆ పాత్రలను ఒకసారి మనం ఇక్కడ చూద్దాము వెనకాల. ఇలానే ఒకసారి మనం వెనక్కి ఇలా తిరుగుదాము. ఇంకా కొన్ని పాత్రలు ఉన్నాయండి ఇక్కడికి రాని పాత్రలు. గ్యాంగ్స్టర్స్ అసలే వాళ్ళు, అందుకనే మేము తీసుకొని రాలేదు. వేయండి అమ్మా ఒకసారి పాండేస్ ఫొటోస్ వేయండి. పాపా పాండే సచ్చా ఆకెళ్ళ ఫస్ట్ శ్రీనివాస్ గారు. ఈయన ఐటీ కంపెనీకి, బిగ్గెస్ట్ ఐటీ కంపెనీకి CEO అనమాట సినిమాలో. యా, వీళ్ళిద్దరు గ్యాంగ్స్టర్స్, బీజు పాండే అండ్ పాపా పాండే. సాయి కుమార్ గారు అగ్ని మాణిక్యరావు కానిస్టేబుల్ రోల్లో కనిపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఉపేంద్ర లమయ్య గారు, జార్జ్ యాంటనీ, ఒక చర్లపల్లి సెంట్రల్ జైలర్. అది. సో సంక్రాంతికి వస్తున్నాంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి రాకుండా అక్కడ కనిపించిన వాళ్ళు, ఇలా ఎంతో మందితో సంక్రాంతికి వస్తున్నాం మన ముందుకు వచ్చేస్తుంది. ముందుగా మనం ఎవరితో మొదలు పెడదామండి? మీరే చెప్పండి. ఇటు చివరి నుంచి మొదలు పెడితే మన పాత్రలు బాగుంటుంది కదా. ఏమండి భీమ్స్ గారు తీసుకోండి మైక్, వెళ్ళండి మధ్యలోకి. సంక్రాంతికి వస్తున్నాంకి మీరే ముందుగా వస్తున్నారు మాట్లాడడానికి. మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పొచ్చు.
పాటలే అన్నీ. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం వెంకటేష్ సార్ తోటి, అనిల్ రావిపూడి సార్ తోటి, అండ్ బలగం తర్వాత ఎస్విసిలో ఫస్ట్ టైం రాజు సార్ తోటి, శిరీష్ గారితో సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా ఎక్సైట్ అయ్యే విషయం ఏంటంటే, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా నేను చెప్పుకోవడానికి గర్వపడే విషయం ఏంటంటే, గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింటా కట్టుకున్న సందమామవే అనే ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక స్టార్ మ్యూజిషియన్ రమణ గోగుల గారితో ఈ సినిమాలో పాట పాడించాము. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమా ఇప్పుడు రీరికార్డింగ్ నడుస్తుంది. సినిమా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా పెద్ద హిట్ సినిమాకి వర్క్ చేస్తున్నాం. చాలా పెద్ద హిట్ సినిమా చూడబోతున్నాం అందరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, సూపర్. అండ్ ఇప్పుడు కొంచెం ఆ చివరికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. పార్టీ ప్రెసిడెంట్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు? సో యా, పార్టీ ప్రెసిడెంట్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. స్ట్రైట్ అవే పాయింట్కి వచ్చేస్తాను. నాకు డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సినిమా హిట్ అనేది ఫ్లాప్ అన్నీ ఆ డైరెక్టర్ చేతుల్లోనే ఉంది. ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ, బికాజ్ ఆయనే షిప్ క్యాప్టెన్ లాగా ఈ సినిమాకి ఒక డైరెక్టర్ ఇంపార్టెంట్. దానిలో నా ఫేవరెట్ డైరెక్టర్స్లో ఈయన ఒకడు, అనిల్ రావిపూడి. వెరీ బికాజ్ ఈయన వచ్చి ఏం కావాలి, ఏం తీసుకోవాలి స్పాట్లీ డిసైడ్ చేస్తాడు. నేను వచ్చిన వెంటనే మీరు రెడీయా, ఓకే, ఒక అసిస్టెంట్ వచ్చి చెప్తాడు డైలాగ్, ఇది సార్ ఇవాళ మీరు ఇది చేస్తున్నారు పార్టీ ప్రెసిడెంట్, మీకు సరే నేను అడుగుతాను ఎవరైనా తోడ, నేను నరేష్ గారు, ఆయన సీఎం. సో మేమిద్దరు సమ కాంబినేషన్ ఆల్రెడీ ఆయనతో నేను చేస్తున్నాను. సో దాన్ని బట్టి ఓకే చెప్పు సరే ఈ డైలాగ్ అన్నీ మనం మైండ్లో చిప్లో తీసుకుని స్పాట్కి వస్తే డైరెక్టర్ ఉంటాడు. ఏం చెప్తాడంటే ఓకే టేక్, మీరు డైలాగ్ తెలుసు కదా, రైట్. మనం అలా చెప్తాం. లేదు అలా కాదు, రావాలి, కూర్చోవాలి, పోవాలి, ఇంతే సార్. సార్ ఆ డైలాగ్ అదన్నీ వదిలేయండి, ఇదే క్రిస్ప్గా. సో ఈ నోస్ వాట్ ఈ వాంట్స్. కట్ పాయింట్ నుంచి అన్నీ తెలిసిన ఒక మంచి టెక్నీషియన్. సో ఈ పిక్చర్ డెఫినెట్గా పెద్ద ఒక సైలెంట్ కిల్లర్ లాగా హిట్ అవుతుంది. ఎలా చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ ఫోన్ వచ్చింది, ఒక 1 day షూట్ ఉంది వస్తారని. అప్పుడు నేను మారుతి గారి దగ్గర, డైరెక్టర్ దగ్గర అడిగాను, సార్ అక్కడ వెళ్ళాలి 10 o'clock, ఒక 2-3 hours ఇమ్మీడియట్గా ప్రభాస్ గారు ఎవరిది సినిమా అన్నారు. నేను చెప్పాను వెంకటేష్ గారు హీరో, అనిల్ రావిపూడి, ఆయన కామెడీ ఇదని తీస్తారు. సార్ కామెడీ సినిమా కాదు, ఆల్రెడీ హస్ డన్ 1 film, అది బాలయ్య సార్ది, అది భగవంత్ కేసరి, అది పెద్ద మాస్ హిట్ అయింది. అది సార్ ఆ డైరెక్టర్ వెరీ గుడ్ అన్నాడు. అదేలానే ఇది కూడా మాస్ హిట్ ఇది సార్. నువ్వేం చేస్తావు? నేను చెప్పాను ఇలా పార్టీ ప్రెసిడెంట్. ఓకే ఇమ్మీడియట్గా మారుతి పంపించాడు నన్ను. ఆయనతో నాకు కాంబినేషన్. ఈవెన్ దో అనిల్ చెప్పిన వెంటనే మారుతి గారు వెళ్ళండి సార్ మీరు, అది లాస్ట్ డే ఫిలిం ఇమ్మీడియట్ రిలీజ్లో ఉంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ద వే నేను వర్క్ చేసిన అన్ని డైరెక్టర్స్ సమ్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది. అలాగనే నాకు చెన్నై నుంచి ఈ హైదరాబాద్ వచ్చిన వెంటనే నాకు ఏం ఫీలింగ్ అంటే, ఒక శాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ క్లైమేటు, మనుషులు ఆల్ డిఫరెంట్గా ఉంది. సో ఆల్మోస్ట్ ఐఎమ్ బీన్ ఇయర్ 1 year. అది ఏదో సౌండ్ వచ్చింది, అంటే టైం అయింది. సో వీటి సార్ బాగా ఫుడీ. సో మార్నింగ్ 10కి రాగానే అమ్మ లంచ్ ఏంటి అంటాడు ఫస్ట్ రాగానే.
అదే మెయిన్ కదండి. ఎంత కష్టపడినా మనం ఇది టకటగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నరేష్ గారు షూటింగ్ స్పాట్లో ఉన్నారంటే, అయ్యో అది మర్చిపోక చెప్పాలి నిజంగా. ఆయన వచ్చినారంటే నేను ఇమ్మీడియట్గా పొద్దున్నే వచ్చి బ్రేక్ఫాస్ట్ బాగా తినేసి వస్తాను. మధ్యాహ్నం నరేష్ గారు ఉన్నారని. ఎందుకంటే థ్యాంక్స్ సార్, అందరికీ ఇంట్లో నుంచి తీసుకుని వస్తారు. ఇంత పెద్ద బాక్స్లో బిర్యానీ అది ఇది సమ్మ ఇంట్రెస్టింగ్. మీరు చెప్పండి. సో లంచ్ బ్రేక్ ముందు షార్ట్ పెడితే వీటీ సార్కి ఒక డైలాగ్ మాడ్యులేషన్కి ఒక స్పీడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సంక్రాంతికి వస్తున్నాం January 14th. నేను అడుగుతాను, సంక్రాంతికి వస్తున్నాం January 14th. అవల స్పీడ్ వేణమా? ఓకే. సంక్రాంతికి వస్తున్నాం January 14th. అదే స్పీడు. సో కరెక్ట్గా లంచ్ బ్రేక్ ముందు మాకు పడుద్ది అన్నమాట. ఇద్దరు, అమ్మ ఇది బ్రేక్ తర్వాత చేద్దామా, తిన్నాక స్పీడ్ వస్తుంది చేస్తారు. అది తర్వాత మీనాక్షి వెరీ బ్రిలియంట్ అండ్ గుడ్ లుకింగ్, మీరు చూస్తేనే తెలిసిపోతుంది. దెన్ ఎవరిది ఐశ్వర్య రాజేష్. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో చెప్పండి. షూటింగ్ స్పాట్లో ఈయన, అమ్మ గన్ ఏంటో తెలిసా నీకు అన్నాడు. అంటే వినాలి ఇది సార్, వినాలి. అయితే నేను గన్ ఏముంది సార్ అంటే, మా రియల్ గన్ తెలుసు అన్నాడు. అనగానే నరేష్ గారి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది, అది మాకు తెలియదు అది రియల్ గన్ అని. సో ఆయన సూట్ కేసు నుంచి తెప్పించారు, ఇంత చిన్న గన్, అది ఇంతే ఉంది సార్. తెచ్చి నా చేతికి ఇచ్చారు. ఆయన టాయ్ గన్ కాదండి, ఒరిజినల్ ఇటాలీ మాఫియా గన్, అది ఒరిజినల్ గన్ను. ఆయన సూట్ కేసులో నుంచి తెస్తే మామూలు గన్నే కదా అని చెప్పి నేను తీసేసుకుని నేను వైపు ఇలా పాయింట్ చేశా. ఇలానే ఇక నరేష్ గారు అని చెప్పి లాగుతున్నారు. ఉండండి సార్ లాక్కొని పక్క తీసుకెళ్ళి బుల్లెట్ మ్యాగజైన్ తీస్తే రియల్ బుల్లెట్స్. సో ఒక్క సెకండ్ అది ఫెదర్ టచ్ అంటే టచ్ అయితే వెళ్ళిపోయిందంట బుల్లెట్. సో వీటి సార్ లాంగ్, మీకు చాలా ఫ్యూచర్ ఉంది. అంత దూరం వద్దే కానీ, బట్ నేరో ఎస్కేప్. మాకు దానిలో ఉన్న ఇది తెలీదు. అప్పుడే ఆయన చెప్పారు, సార్ అది ట్రిగర్ చేస్తే ఎలా అని చెప్పారు. సార్ ఎస్కేప్ అయ్యాము, లేకపోతే ఇద్దరు A1 A2 లోపల ఉండే మనిషి, నేను ఎప్పుడో పోయినాను. అది సార్. వేరే సార్ వెంకటేష్ గారు చెప్పాలంటే, నాకు ఆయన 90s తెలుసు. తర్వాత ఈ ఘర్షణ అప్పుడు నుంచి నాకు తెలుసు. బికాస్ ఆ టైంలో గౌతమ్ మేనన్ డైరెక్షన్ ఆయన పెట్టి, నేనే ఈ విన్నై తాండి వర్వాయ అని తమిళ్లో తీశాను. ఇక్కడ ఏ మాయ చేసావే అది నేనే ప్రొడ్యూస్ చేసిందని నాకు ఆ VTV లేబుల్ వచ్చింది, లేకపోతే ఒట్టి గణేష్. మై యాక్చువల్ ప్యాషన్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఉండిందండి. బట్ బై ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను కానీ, బట్ మై ప్యాషన్ అంటే ప్రొడక్షనే. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఇది. బట్ ఇప్పుడు ఒక్క మనిషికి నేను ఈ స్టేజ్లో నేను చాలా ఇదిగా చెప్పాలంటే, నెల్సన్ అండ్ తలపతి విజయ్ గారు ఆయన చేసిన ఆ బీస్ట్లో ఆ డైలాగ్ మటుకు నేను చెప్పలేదంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ స్టేజ్లో ఉండను. సో థ్యాంక్స్ టు దెమ్, బికాస్ నెల్సన్ గేవ్ మీ ద ఛాన్స్. నువ్వు ఏమని డైలాగ్ వేస్తావని అప్పుడు వేసిన ఆ డైలాగే నేను ఇక్కడ ఉంటున్నాను. అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ద టాప్ హీరోస్ లైక్ వెంకటేష్ బాబు గారు, అండ్ 4-5 ఫిలిమ్స్ ఆర్ very good films I am doing here, and I am very happy to work with these kind of directors and these technicians, and entirely నాకు వచ్చి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫీల్ అవుతుంది. అందుకే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఆ లోపల ఉన్న విషయాలన్నీ తెలియదే కానీ, బట్ నేను నరేష్ గారు కాంబినేషన్ చాలా బాగా తీసినారు దిస్ డైరెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. అండ్ ఎవరైనా చెప్పాలి, అయ్యో ప్రొడ్యూసర్ చెప్పలేకపోతే డబ్బు రాదు. ఆయన నల్ల ఖర్చు పెడుతున్నారు. మంచి ప్రొడ్యూసర్, డైరెక్టర్
ప్రొడ్యూసర్ మంచి సింక్ ఉంది, అదే ఇంపార్టెంట్. అది ఈ సినిమాలో నేను చూశాను. సో ఆయన దిస్ ఈజ్ 100% హిట్. ఎంత సైజ్ హిట్ అనేది 14th తెలిసిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. పార్టీ ప్రెసిడెంట్ గారు సీఎం గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మన బుల్రాజు మాట్లాడతాడు. వీరు నోరు తెరవకూడదు, కానీ నేర్పించడానికి ప్రయత్నిద్దాం మనం. అక్కడ ఏదో ముందే హైట్ని క్యాప్చర్ చేయడం కష్టంగా ఉంటుంది. నా పేరు బుల్రాజు. నన్ను గుర్తెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మామూలుగా లేడు కదా. రిలీజ్ తర్వాత, ప్రీ రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం, ఎంత కావాలితే అంత. అమ్మో, ఇంత ఉన్నాడు కానీ ఎంత కావాలో అంత మాట్లాడతాడంట. థ్యాంక్ యూ బుల్రాజు. ఇప్పుడు మనం సీఎం గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇందాకే చెప్పాను కదా, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కేశవ్ గారు, సినిమాలో సీఎం గారు నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అండి. కంగ్రాచులేషన్ ఫస్ట్ ది హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి. ఈ సంక్రాంతి టైటిల్లోనే ఉంది కాబట్టి ఈ టైటిల్, ఈ సంక్రాంతి మంది 100%. జనవరి 15th మాట్లాడదాం డెఫినెట్లీ. అండ్ విక్టరీ వెంకటేష్ నాకు ఫిల్మ్స్ ముందు నుంచి చెన్నై పరిచయం, మంచి మిత్రుడు. ఇండియాలో ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడంటే ఒక హీరో ఉంటే ఏనండి. అందరి ముందు నేను మనస్ఫూర్తిగా ఆయన ఫ్యాన్, చాలా సినిమాలు ఫాలో అవుతాను నేను. ఐ కీప్ లుకింగ్ ఎట్ ఆల్ హిస్ మూవ్స్. లెట్ ఇట్ బి యాక్షన్, లెట్ ఇట్ బి రొమాన్స్, లెట్ ఇట్ బి కామెడీ, లెట్ ఇట్ బి పేథాస్, ఎనీథింగ్. ఇట్స్ ఆల్రౌండర్ అండి. వన్ ఆఫ్ ద ప్రౌడ్ అసెట్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. విషింగ్ ఆల్ ద బెస్ట్. నిజంగా ఈ సినిమా వెంకటేష్ బాబుకి కెరియర్లో వన్ ఆఫ్ ది మెమరబుల్ ఫిల్మ్స్ అవడం గ్యారంటీ అండి, అపార్ట్ ఫ్రమ్ బ్లాక్ బస్టర్. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ August 15th సక్సెస్ మీట్లో నాకు August 15th, జనవరి 15th నేను సంక్రాంతి అయిన తర్వాత చెప్తాను నేను తప్పకుండా. అనిల్ రావుపూడి అండి, మై డ్రీమ్ డైరెక్టర్. ఎందుకంటే హ్యూమర్ టైమింగ్ ఉన్నవాళ్ళకి కూడా అందరికీ, చాలామంది డైరెక్టర్స్లో ఒక్కళ్ళకి బ్లడ్ ఫ్లోలో, నర్వ్స్లో కామెడీ ఉంటుందండి. అలాంటి వాళ్ళు నేను ఒక ఆయన. నేను ఎవరిని అడగను ఎప్పుడు చేస్తాను మీతో సినిమా అని. అడిగిన ఒక్కళ్ళిద్దరిలో ఈయనొకండి. ఇప్పుడు అడుగుతుండేవాడిని, ఎప్పుడు చేస్తున్నారు నాతో, ఎప్పుడు, ఎన్నిసార్లు అడిగాను. ఎవరిని అడగనండి. ఐ లవ్ హిస్ వర్క్స్. మంచిది చేయాలండి చేస్తే అన్నారు. నిజంగా నాకు నా లైఫ్ టైంలో సెకండ్ ఇన్నింగ్స్లో ఇంతకంటే హిలేరియస్ క్యారెక్టర్ నేను చేయలేదండి. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ పర్సనలీ. హిలేరియస్, నా లైఫ్లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్స్లో ఇదో క్యారెక్టర్ అండి. థ్యాంక్ యూ అండి గారు, ఇవ్వడం మంచి. రెండోది వీటి గణేశన్ నాథ్. అంటే ఇలాంటి సీఎం క్యారెక్టర్ ఇండియా తెర మీద ఎంతవరకు రాలేదండి. మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇండియాలో, ఇండియన్ సినిమాలో సీఎం క్యారెక్టర్లా రాలేదు. సీఎం పార్టీ ప్రెసిడెంట్ మధ్యన ఒక లవ్ స్టోరీ కూడా ఫస్ట్ టైం అండి. ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ జరుగుతుంది. సో ఇవి వీ హ్యావ్ టు, నేను ఇంతకంటే నేను చెప్పకూడదు. January 14th వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ సెలబ్రేట్ అలాంగ్ విత్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. అండ్ అలాగే ఈ లవ్ స్టోరీ ఒక వెరైటీ లవ్ స్టోరీ అండి. మామూలుగా లవ్ స్టోరీస్ కలర్లో ఉంటాయి, ఇక్కడ హీరో లవ్ స్టోరీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇందాక చూశారు కదా, చిన్న గుద్దులాట్లు చాలా ఉన్నాయి. అంటే ఇందాక ఆయన చెప్పినట్టు, వెంకటేష్ చెప్పినట్టు, ఇది జస్ట్ కొండ నునుపు మాత్రమే. యూ షుడ్ సీ ద ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ రాకింగ్, ఇట్ ఈస్ స్టార్ట్ టు ఫినిష్, ఇట్ ఈస్ క్లైమాక్స్ అని నేను చెప్పగలుగుతాను. అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా గురించి.
అండ్ ముఖ్యంగా దిల్ రాజు గారు, శిరీష్ గారండి. శతమానం భవతి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పెద్ద బ్రేక్ అండి. నిజంగా మీకు లైఫ్లో మర్చిపోలేను నేను. చాలా పెద్ద బ్రేక్ అండి అది నాకు. కంగారాజు క్యారెక్టరు. తర్వాత ఒకటి రెండు మంచి సినిమా చేసాం. మళ్ళీ దిల్ రాజు గారు సంక్రాంతి రాజు గారు కాబోతున్నారు ఈసారి మరొక్కసారి. శిరీష్ గారు, ఎస్విసిసి బ్యానర్. చాలా సంతోషం. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, స్కోప్. ప్రతి క్యారెక్టర్ ఇక్కడ ఉన్న విడిపోయిన వీడియో గురించి ఎక్కువ వద్దు, నోరు తెరవద్దు. వాడు నోరు అక్కడ తెర మీదే తెరుస్తాడు, అక్కడే చూడండి. ఇప్పుడు నువ్వు నోరు తెరవద్దు, అర్థమైనా? వీటీ గణేశన్ గారు మీరు జాగ్రత్తగా ఉన్నారు అతనితో. సో ఎనీవే భీమ్ గారు, భీమ్స్ గారు అందరికి కంగ్రాచులేషన్ అండి. పేరున ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరీ సంక్రాంతి అని నేను చెప్తూ, ఐ థ్యాంక్ దిల్ రాజు గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, అనిల్ రావుపూడి గారు, ఆల్ అవర్ యాక్టర్స్, ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సీఎం గారు. భాగ్యానికి ఆవిడని చూస్తే కోపం, కానీ మన చినరాజు గారికి ఆవిడని చూస్తే ప్రేమ. చినరాజు గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, సో ఐపీఎస్ ఆఫీసర్గా మన ముందుకు వస్తున్న మీనాక్షి విల్ స్పీక్. హలో అండి. ఐ థింక్ నేను ఎక్కువ మాట్లాడాను ఈరోజు. ఐ లీవ్ ద రెస్ట్ ఫర్ వెన్ వీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్ విత్ ఫుల్ స్వింగ్. కానీ నేను చేసిన ఫిల్మ్స్లో ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ కామెడీ రోల్లో, అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్, ఎందుకంటే ఐ హ్యాడ్ అ డ్రీమ్ ఆఫ్ ప్లేయింగ్ అ కాప్, అన్ ఐపీఎస్ ఆఫీసర్. And I don't know if a lot of people know, కానీ చిన్నప్పటి నుంచి I had 3 dreams that I wanted to achieve. 1, to be a doctor. 2, to be a Miss India. 3, to be a civil servant. The first 2 I fulfilled, కానీ last one I could not. And I think I have to thank Anil Garu, because finally through this film I got the opportunity. Even if it is on set, I got to live as a civil servant. So చాలా gratefulగా ఉన్నాను. Thank you sir for giving me this character, ఈ role. And to the entire cast and crew, I think everybody's done a fantastic job. And Venkatesh sir, I have been a huge fan, and you will see him in a crazy role in this one. It's super fun. And Aishwarya Rajesh Garu, big fan of her, off screen, on screen. I'm a huge fan, and I loved working with her. And everybody, VTV Ganesh sir, Naresh sir, Bull Raju, and thank you for the opportunity, Dil Raju Garu, Sirish Garu. It has been a wonderful, idi na first time ee banner lo, and I hope I continue to do a lot more great work in your banner as well. And మీ అందరికీ I am sure మీకు నచ్చుతుంది when you watch it, when it comes. Few days left, so countdown I think will start soon, and cannot wait to show you what we have created. Thank you. థ్యాంక్ యూ. అండ్ చినరాజు గారు అంటే అందరం భయపడతాం, కానీ చినరాజు గారు భయపడే ఏకైక వ్యక్తి ఎవరు అంటే భాగ్యం. మరి ఆలస్యం చేయకుండా మన భాగ్యంకి ఇచ్చేద్దాం. అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్లీ భాగ్యం క్యారెక్టర్ నాకు తెలిసి చాలా ఏళ్ళుగా ఇలాంటి క్యారెక్టర్ నేను తెరపైన చూసింది లేదు. అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ రావిపూడి గారు. ఇదే కాస్ట్యూమ్తోనే నాకు లుక్ టెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్తో నేను మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను. సంక్రాంతి, దిస్ సంక్రాంతి ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ వెరీ స్పెషల్ సంక్రాంతి. నెక్స్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, శిరీష్ గారు. ఇలాంటి మంచి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ డెఫినెట్లీ ఈ సంక్రాంతి మీదే సార్. 2 సినిమాలు, ఒకటి గేమ్ చేంజర్, ఇంకోటి మన సంక్రాంతికి వస్తున్నాం మన సినిమా. 2025 ఇస్ దిల్ రాజు గారిదే ఖచ్చితంగా, అది మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మన హీరో వెంకటేష్ గారు. నేను చెన్నైలోనే పుట్టి పెరిగినా కూడా ప్రతి తెలుగు సినిమా మేము థియేటర్లో చూసే ఒక అలవాటు ఉంది. ముఖ్యంగా మిస్ అవని హీరో సినిమా అంటే వెంకటేష్ గారిదే. మేము థియేటర్లో, నేను చాలాసార్లు చెప్పాను, చెన్నైలో కెసినో అండ్ జయప్రద థియేటర్స్, అక్కడే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో
మేము ఫ్యామిలీగా వెళ్ళి మిస్ అవ్వకుండా చూసిన సినిమా వచ్చి వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పాలి. సార్, వీ ట్రూలీ లవ్ యూ అండ్ ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. సచ్ ఎ పాజిటివ్ పర్సన్. ఈ సెట్లో వచ్చి ఒకరోజు కూడా షూటింగ్ యాక్చువల్గా యాజ్ అన్ యాక్టర్గా ప్రతిరోజు తెల్లవారుజామున అయిన తర్వాత పొద్దున 6:30కి లేచి ఒక పని మనం చేస్తూ ఉంటే ఆ పని ఎంత ఎగ్జైటింగ్గా, ఈరోజు ఈ షూట్కి వెళ్తున్నాం, అప్పో అనిల్ రావిపూడి గారి సినిమాకి వెళ్తున్నాం అంటే అంత ఎగ్జైట్మెంట్ టు సీ వెంకీ సార్ అండ్ దిస్ ఎంటైర్ టీమ్. నాకు తెలిసి వీ నాట్ బీన్ లైక్ హీరో హీరోయిన్ ఒక యాక్టర్స్ లాగా లేము. మేమందరూ కూర్చుని చక్కగా సార్ భోజనాలు ఇంటి నుంచి వచ్చేవి. అనిల్ గారు, నేను వెంకీ సార్ అప్పుడప్పుడు, బట్ ప్రొడ్యూసర్ గారు, మేమందరూ ఒక ఫ్యామిలీ లాగా, వీటీవీ గారు, బుల్రాజు, మేమందరూ కూర్చుని ఏదైనా విలేజ్ అరకులో షూట్ చేసాం, చాలా అవుట్డోర్ లొకేషన్స్లో. ఎక్కడన్నా టెంట్ వేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టిన మన ప్రొడక్షన్ అన్న పేరేంటి, శేఖర్ అన్న మా కోసం డిఫరెంట్గా భయంకరమైన భోజనాలన్నీ పెట్టి నిజంగా చాలా కడుపు తృప్తిగా ఈ సినిమా యాక్ట్ చేశాము. సో థ్యాంక్ యూ. ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్. ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, వెంకటేష్ గారు, మీనాక్షి, అనిల్ గారు, ఇక్కడ అందరూ వీటీవీ మాకు చాలా చెన్నై నుంచి కనెక్ట్ ఉంది, బుల్రాజు. సో సంక్రాంతికి దిస్ సంక్రాంతి ఈజ్ గోయింగ్ టు బీ మన సంక్రాంతి. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాగ్యం గారు. మరి ఇప్పుడు ఈ పాత్రలన్నింటినీ క్రియేట్ చేసిన వ్యక్తికి మనం మైక్ ఇచ్చేద్దాం. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ, అలాంటిది అదే టైటిల్తో సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకు వస్తున్న డైరెక్టర్ అనిల్ గారు మాట్లాడతారు. సో అందరికీ నమస్కారం. సో January 14th సంక్రాంతికి వస్తున్నాం మీ ముందుకు రాబోతుంది. సో సంక్రాంతికి నాకు ఒక చిన్న స్పెషల్ కనెక్షన్ ఉంది. అది 2019 నుంచి స్టార్ట్ అయింది. ఎస్విసి బ్యానర్లోనే F2తో వెంకటేష్ గారి కాంబినేషన్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ 2019లో కొట్టాం. సో తెలియకుండా సంక్రాంతి అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో నేను చేయటం వల్ల అది నాకు తెలియకుండా ఒక కనెక్షన్ ఉంది ఆ ఫెస్టివల్తో. సో అలాగే 2020 ఇమీడియట్ సరిలేరు నీకెవరు, సో మహేష్ బాబు గారితో చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ గ్యాప్ తీసుకొని మళ్ళీ నాకు ఇష్టమైన హీరో, నేను బాగా ప్రేమించే హీరో మా విక్టరీ వెంకటేష్ గారితో, సో నాకు ఇష్టమైన బ్యానర్ మా రాజు గారు, శిరీష్ గారి కాంబినేషన్లో మళ్ళీ సంక్రాంతికి మీ అందరికీ నవ్వులు పోయించడానికి, మీ ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూడటానికి ఒక చక్కటి సినిమా రెడీ అయింది. సో మీరు January 14 దీన్ని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను భగవంత్ కేసరి సినిమా నుంచి ఎక్స్పెషల్లీ కొద్దిగా నేను చేసే సినిమాలో కూడా ఒక జోనర్స్ వెరైటీ టచ్ చేద్దాం, కొద్దిగా రిస్కీ జోనర్స్ టచ్ చేద్దాం అని చెప్పి నేను చేయడం జరుగుతుంది. భగవంత్ కేసరి నిజంగా నాకు ఒక హ్యూజ్ అప్లాజ్. యాజ్ ఏ మేకర్గా, యాజ్ ఏ స్క్రిప్ట్ రైటర్గా నేను చాలా సంతృప్తి పడ్డ సినిమా ఈ మధ్యకాలంలో భగవంత్ కేసరి. సో అలాగే అంతే సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఈ సినిమా వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం. స్క్రిప్ట్ సైడ్ నుంచి అండ్ జోనర్ సైడ్ నుంచి, స్క్రీన్ ప్లే సైడ్ నుంచి కంప్లీట్గా యాజ్ ఎ రైటర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ సినిమా మీకు చూపించడానికి January 14th. అండ్ ప్రతి సినిమా మీరు ఈ సినిమా చూస్తే నచ్చుతుంది, బాగుంటుంది అని చెప్పి కొద్దిగా భయంగా చెప్పామని ఇప్పటివరకు నేను చేసిన 7 ఫిలిమ్స్ మీరు ఆదరించారు. ఈ సినిమా చాలా కడుపు నుండి చాలా సంతోషంగా చెప్తున్నాను, ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. January 14th యూ లవ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఈ సినిమాలో సెన్రాజ్ గారు ఉరఫ్ యాదగిరి దామోదర్ రాజు ఎక్స్-కాప్. సో మేము ఫస్ట్ నుంచి ఈ సినిమాని ప్రమోషనల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసింది ఎక్స్-కాప్, ఎక్స్-గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్. సో వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య జరిగేటువంటి ఒక బ్యూటిఫుల్ జర్నీ, దానికి ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. సో అది మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. అండ్ వెంకటేష్ గారు, మేము F2, F3 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసాం. సో మా ఇద్దరి కాంబినేషన్లో 3వ ఫిల్మ్ హ్యాట్రిక్ సంక్రాంతి రాబోతుంది. సో ఏం చేస్తే బాగుంటుందని వెంకటేష్ గారు నేను ఆయన చాలా టైం స్పెండ్ చేసాం. సో లుక్ వైజ్ నుంచి, పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి ఇద్దరం ఒక వేరే స్పేస్లోకి వెళ్ళి చేద్దాం సార్ అని అనుకొని ఫిక్స్ అయ్యి చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సుందరకాండ తర్వాత కంప్లీట్ గ్లాసెస్తో చేసిన సినిమా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా కంప్లీట్ గ్లాసెస్తో లుక్ అలా డిజైన్ చేసుకొని చేసాం. ఆయన పంచా, షర్ట్. ఇందుట్లో వెంకటేష్ గారు ఒక క్లైమాక్స్లో ఫ్యాన్స్ అందరికీ, ఆయన ఇష్టపడే అందరికీ ఆయన ఒక 1-man షో ఉంటుంది, ఒక 5 to 7 minutes. నేను ఇప్పుడు చెప్తున్నాను, దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడి మీరు సినిమా చూశాక డిసైడ్ చూస్తారు. సో అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటులు ఉన్నారు. సో ముఖ్యంగా ఐ స్టార్ట్ విత్ భాగ్యం, ఐశ్వర్య రాజేష్ గురించి మీ అందరూ వినే ఉంటారు. చాలా మంచి రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తారు ఆవిడ.
సో ఈ సినిమాలో భాగ్యం క్యారెక్టర్ అనుకున్నప్పుడు చాలామందిని మేము ఎవరు చేస్తే బాగుంటుంది అని చాలా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్గా భాగ్యం ఎత్తుక్కుంటూ ఐశ్వర్య రాజేష్ దగ్గరికి వెళ్ళింది. మీరు ఈ సినిమా వెళ్ళేటప్పుడు విక్టరీ వెంకటేష్ గారి తర్వాత సో మీకు బాగా వన్ ఆఫ్ ద రోల్స్లో గుర్తుండిపోయే పాత్ర భాగ్యం. సో చక్కగా పెర్ఫామ్ చేసింది, చక్కగా తెలుగు మాట్లాడుతుంది, చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అండ్ భాగ్యంతో పాటు వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి IPS. సో మీనాక్షి నిజంగా తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్ నేర్చుకొని చక్కగా తెలుగు మాట్లాడింది. తను కూడా తనలో ఒక ఫన్ టైమింగ్ కూడా ఉంది మీనాక్షిలో. చూడటానికి అసలు డిఫరెంట్ రోల్ చేస్తుంది కానీ చాలా మంచి ఫన్ టైమింగ్ ఉంది మీనాక్షి. అండ్ వెరీ డెడికేటెడ్ మీనాక్షి. అండ్ మీనాక్షి కూడా ఇది చాలా మంచి ఫిల్మ్ అవుతుంది. సో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ప్లే తెలుగు ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. అండ్ అలాగే ఇందాక మేము ప్రజెంట్ చేసినట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నరేష్ గారు ఇలాంటి సీఎంని మీరు ఎక్కడ చూసుండ్రు. సో అలాంటి పార్టీ ప్రెసిడెంట్ని ఎక్కడ చూసిండ్రు. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మీకు తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం వాటి గురించి. అలాగే ఇకపోతే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి ఇది తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో బీమ్స్ కానీ మిగతా టెక్నీషియన్స్ అందరి గురించి. అండ్ ముఖ్యంగా మా రాజు గారు, శిరీష్ గారు. సో వాళ్ళిద్దరంటే ఒక ఫ్యామిలీ. సో ఇది 5వ ఫిల్మ్ ఈ బ్యానర్లో చేయటం. అంటే అఫీషియల్గా 5 అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసింది అంటే సర్లేరు అని అనిల్ సింగ్ గారు ఉన్నారు కదా. సో 5వ ఫిల్మ్ ఇది వాళ్ళ బ్యానర్లో చేయటం. సో అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ లైక్ ఇక నా బ్యానర్ లాగే ఫీల్ అవుతూ ఉంటాను నేను. సో ఈ బ్యానర్లో నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా ఇంకా చాలా ఫిల్మ్స్ చేస్తాం ఈ బ్యానర్లో. సో రాజుగారికి ఈ సినిమా సంక్రాంతికి అతిపెద్ద హిట్ కావాలి. ఈ సినిమాతో పాటు రాజుగారు ఇంకొక సినిమా ఉంది మాకంటే ముందు వస్తుంది, అది ఇంకా అతిపెద్ద హిట్ కావాలి, గేమ్ చేంజర్. సో శంకర్ గారి కాంబినేషన్లో ఆయన 1.5 2 yearsగా నిజంగా రాజుగారిది చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ఖర్చు పెట్టి ఆయన లైఫ్లో నాకు తెలిసి అంత ఎక్కువ రోజులు తీసిన సినిమా రాజుగారిని టక్కని సినిమా తీసి రిలీజ్ చేస్తారు. సో నా బాటమ్ ఆఫ్ ద హార్ట్ నేను కోరుకుంటున్నాను గేమ్ చేంజర్ ఆయన కెరియర్లోనే పెద్ద హిట్ కావాలి. ఆ తర్వాత దాంతోపాటు మా సినిమా, అలాగే ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ఇది కూడా ఆయన సినిమానే, డాకు మహారాజ్. సో అది కూడా ఆయన అకౌంట్లో ఉంది. సో నిజంగా ఇందాక ఆయనట్టు సంక్రాంతి రాజుగారు అనాలి ఈ సీజన్ రాజుగారు. సో డాకు మహారాజ్ నా హీరో బాలయ్య బాబు గారు, ఆయనకి బాబీ కాంబినేషన్. మొన్నే ట్రైలర్ టీజర్ వచ్చింది, చాలా బాగుంది. సో ఆ సినిమా కూడా ఆడాలి. సో సంక్రాంతికి ఖచ్చితంగా అన్ని జోనర్స్, డిఫరెంట్ జోనర్స్. సో ఒక హై స్కేల్ ఉన్న ఫిల్మ్, ఒక పక్కా మాస్ ఫిలిం, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చక్కగా మీకు డిషెస్ రెడీగా ఉన్నాయి, వచ్చి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి తెలుగు ప్రేక్షకులందరూ. January 14th మా సినిమా వస్తుంది. ప్లీజ్ మార్క్ ద డేట్ అండ్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి సంక్రాంతిని ఇస్తున్నారు, మరింత పెద్దగా చేస్తున్నారని చెప్పాలన్నమాట. సో శిరీష్ గారు మీరు ఇవాళ ఒక మాట, ఓకే ఎప్పుడు నేను అడుగుతాను ఆయన నో చెప్తారు. మరి ఎస్ ఆలస్యం చేయకుండా దిల్ రాజు గారికి మైక్ చేద్దాం. అందరికి నమస్కారం. ముందు థ్యాంక్ యూ ఐశ్వర్య, 2025 మా బ్యానర్ క్యాలెండర్ అని అనౌన్స్ చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎలా అన్నావో తెలియదు కానీ నీ నోట్ల నుంచి వచ్చింది చూడు, అది తదాసు దేవతలు ఆల్రెడీ తదాసు చెప్పేశారు, దానికోసం థ్యాంక్ యూ. ఎందుకంటే 2017 అందరికీ తెలిసిందే, 2017 వండర్స్ క్రియేట్ చేసిన ఇయర్ మా బ్యానర్కి. సో 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. 2 సినిమాలు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్న మేము బాగుండాలని కోరుకుంటున్న అందరికి ముందు ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇప్పుడు అనిల్ చెప్పాడు, సో జర్నీ ఈజ్ ఎ బిగ్ జర్నీ. సరే గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా, అది భారీ కలెక్షన్ సాధించాలి. అలాగే ఈ సినిమా కలెక్షన్లు భారీగా తెచ్చుకోవాలి. అనిల్ నువ్వు చెప్పిన దానికి. సో 2 సినిమాలతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం. అలాగే డాకు మహారాజ్, బాలయ్య అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బాబీది, అది మేమే చేస్తున్నాం. 3 సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి కంటెంట్స్ పరంగా. సో ఇక తెలుగు ప్రేక్షకులు క్రియేట్ చేసే రెవెన్యూస్ చాలా సంక్రాంతికి చూసాం. అలా వైకుంఠపురంలో సర్లేరు నీకెవరు బ్లాక్ బస్టర్స్, అలాగే ఖైదీ 150, శాతకర్ణి, శతమానం భవతి, ఇలా ఎన్నోసార్లు క్రియేట్ చేసాయి సంక్రాంతి. ఈ సంక్రాంతి కూడా ఈ 3 సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. సో ముందు డైరెక్టర్ దగ్గరికి రావాలి. ఎంత మా ముదురంటే మా అనిల్
ఎక్కడ రాజుగారి సినిమాని పక్కకి జరుపుతారో అని తెలివిగా సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టి పోతే ఈ సినిమా అనుకున్నప్పుడే సంక్రాంతి అని ఫిక్స్ అయ్యాము. అది అనిల్కి, మాకు, వెంకటేష్ గారికి అందరికీ క్లారిటీ ఉంది. మధ్యలో గేమ్ చేంజర్ రాగానే ఈ సినిమా ఎక్కడ పక్కకి వెళ్ళిపోద్దని ఒక వారం రోజులు అందరూ ఇండస్ట్రీలో కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ ఒక చిన్న క్యూరియాసిటీ ఉండే. బట్ అప్పుడే ఫిక్స్ అయ్యాం ఈ సంక్రాంతికి వస్తున్నామని. సో అనిల్ ఈ టైటిల్ పెట్టినప్పుడే అనిల్ రైటింగ్ అంటే ఇది డైరెక్ట్ 5వ సినిమా, ఇండైరెక్ట్గా 6వ సినిమా. తను బయట చేసిన సినిమాలు కూడా రైటింగ్ దగ్గర ఎప్పుడు మాకు జరిగే డిస్కషన్లో ఇందాక వీటి గణేష్ గారు చెప్పారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలో చూపించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్. ఇది పొల్లాచిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కరోజు గురించి రమ్మంటే వెళ్ళాను. లంచ్లో మంచి ఇందాక ఐశ్వర్య చెప్పిందిగా మావాడు అన్ని రకాల వంటకాలు పెట్టి ఫుల్ తిన్న తర్వాత అప్పటి వరకు షూట్ అయిన 35 మినిట్స్ ఫుటేజ్ అలా పెట్టేస్తే 35 నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వుతూ ఎంజాయ్ చేశాను ల్యాప్టాప్లో. అంటే ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి తెచ్చిన సినిమా. మళ్ళీ మొన్న ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అన్నీ తీసినవి చూపించాడు. అంటే నాకు అనిల్ ఇన్ని సినిమాల్లో ఇస్ ద బెస్ట్ సినిమా F2. నాకే కాదు చాలామంది ఇదే చెప్తారు. అంటే మీ బెస్ట్ సినిమా ఏదంటే అలా. అలాగే నెక్స్ట్ అనిల్ క్యాలెండర్లో బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబోతుంది. ఇందాక అన్నాడు భగవంత్ కేసరి తర్వాత నేను కొన్ని కథల్ని కూడా టచ్ చేయాలని. ఇంత హ్యూమర్ చేస్తూ కూడా అండర్ కరెంట్గా దీంట్లో ఒక నేను కథ చెప్పట్లేదు, అండర్ కరెంట్గా కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు F2లో చెప్పినట్టు. ఓకేనా? సో అనిల్ అందరి దగ్గరికి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు. అందుకే ఈ సినిమా సంక్రాంతికి పెద్ద హిట్ కాబోతుంది. ఈ సంక్రాంతికి వస్తున్నాం. బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు అప్కమింగ్. ఐశ్వర్య తెలుగు అమ్మాయి అయినా చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉంది. రైట్ సినిమా నాకు తెలుగులో ఎప్పుడు పడుద్దా అని పడింది. సాలిడ్ సినిమా సంక్రాంతికి పడింది. తెలుగు అమ్మాయికి ఒక అద్భుతమైన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతున్నావు. అలాగే మీనాక్షి మొన్నే లక్కీ భాస్కర్ అని సూపర్ హిట్ చేసేసి ప్రేక్షకులకు చాలా చేరువైంది. ఈ సినిమాలో కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రజెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇక ఊహించుకోండి మీరే కథ ఏం కావాలో. ఎందుకంటే అందరి లైఫ్లో ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉంటారు కాబట్టి లైఫ్లో వెళ్తున్నప్పుడు వైఫ్తో జరిగే ఇన్సిడెంట్స్ అందరికి గుర్తుకొస్తుంటాయి. సో అలాంటి కాప్ క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్. అండ్ నరేష్ గారు, వీటి గణేష్ గారు ఇలా చాలామంది ఈ సినిమాలో మీకు నవ్వేయటానికి ఉన్నారు. ఇంకా బుల్లిరాజు అయితే స్క్రీన్లు చినిగిపోతాయి. ఈరోజు అందరు చెప్తున్నారుగా, నేను కూడా చెప్తున్నాను. ఒక 3-4 సీన్స్లో అయితే సీట్లలో ఎవరు కూర్చోరు. ఆ అబ్బాయి సీన్స్ వచ్చినప్పుడు అంతా హిలేరియస్గా చేసేసాడు. అండ్ టెక్నీషియన్ సైడ్ బీమ్స్ 3 పాటలు కంప్లీట్ అయ్యాయి. ఇంకో సాంగ్ ఫైనల్ షూట్ చేయాలి, అది డిసెంబర్లో చేస్తున్నాం. 3కి 3 సూపర్ హిట్ సాంగ్స్ అనిల్ తెచ్చుకున్నాడు బీమ్స్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు అనిల్ తెచ్చుకున్నా అంటే ప్రతి ఒక్కటి ఈ సినిమా విషయంలో అంత దగ్గరగా ఒక ట్యూన్ కానీ లిరిక్ కానీ కేర్ తీసుకొని అనిల్ ఈ సినిమాని ఒక పెద్ద హిట్ కొట్టడానికి సంకల్పం పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి బీమ్స్ దగ్గరికి వెళ్ళి అంత సూపర్ మ్యూజిక్ వచ్చింది. ఆల్ సమీర్ అండ్ మా అదర్ టెక్నీషియన్స్ అందరికీ, మా ఎడిటర్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా వెంకటేష్ గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక సినిమా తీస్తే ఆ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయిన సినిమా. అక్కడ మా కొలాబరేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత F2, అది కూడా మళ్ళీ సంక్రాంతికే. దాని తర్వాత F3, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2 ఎలా అయితే సంక్రాంతికి పెద్ద హిట్లు అయ్యాయో మళ్ళీ ఈ సినిమా మాకు ఈ సంక్రాంతికి వెంకటేష్ గారికి మాకు అలా అంత పెద్ద హిట్ కాబోతుంది. పోతే వెంకటేష్ గారి గురించి ఎప్పుడు మేము ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఈజ్ ఓన్లీ వన్ ప్రొడ్యూసర్స్ హీరో. ఇన్ని రోజుల్లో ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అవుతుంది. ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ కానీ ఇది లేదు అది లేదు అనేది కాదు. అంత కంఫర్టబుల్గా ప్రొడక్షన్ని వాళ్ళ సొంత సురేష్ ప్రొడక్షన్లో సినిమా జరిగితే ఎలా ఉంటుందో అలా కంప్లీట్ చేయించారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్. అంటే నేను గేమ్ చేంజర్లో ఇంత ప్రెషర్లో ఈ వర్క్లో ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ సినిమా విషయంలో అనిల్ కానీ వెంకటేష్ గారు కానీ చిన్న ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఓనేసుకొని చేసినందుకు థ్యాంక్ యూ సార్ అనిల్ అండ్ వెంకటేష్ గారు. అండ్ జాన్ 14
స్పెషల్ డే. ఈ సంక్రాంతిని మాకు చాలా స్పెషల్. తెలుగు ప్రేక్షకులు ఆ స్పెషల్ని అలాగే ఐశ్వర్య చెప్పినట్టు 2025 మళ్ళీ వెనకకు వచ్చి కొడుతున్నాం. ఎస్. సో మరి ఇప్పుడు ఆయన పేరు యాదగిరి దామోదర్ రాజు గారు అలియాస్ సెన్ రాజు గారు అలియాస్ భాగ్యమ్మగుడు. మీరు మాట్లాడాలండి. ఓకే అమ్మయ్యా ఓకే. ఏం కావాలా ఎప్పుడు ఏం కావాలా నాకు అసలు ఎప్పుడు స్టేజ్ మీద అవన్నీ మర్చిపోతాను, ఎక్కడ ఉంటాను. అదా కన్ఫ్యూజ్ అయ్యానా షూటింగ్ అప్పుడు? అంతే సార్, మీరు మర్చిపోతుంటారు. భాగ్యంకి మీనాక్షి, మీనాక్షి భాగ్యంకి, భాగ్యం మీ భార్య, మీనాక్షి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. ఇంతకేదో దిల్ రాజు గారు అన్నారు ఆయనకి ఏదో కొంచెం 1 వీక్ డౌట్ వచ్చిందని, కానీ నాకు అసలు డౌటే లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ సినిమా సంక్రాంతికి వస్తుందని అనిల్ మేమిద్దరం ప్లాన్ చేసాం. తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామనే మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం. అండ్ ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి, ఫ్యామిలీస్కి, అందరికి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది దిస్ ఫిలిం. And like Dil and Anil said, in the whole industry, we all wish the other films, Ram Charan's Game Changer and my Balaya's Daku Maharaj and Sankrantiki vastunam. Anni cinemalu tappakunda baga aadali, industry ki chala manchidi, and that's the way the industry should go on. And media mitrulu eppudu Sankranti films eppudu baga encourage chestaru. So wish please encourage all these films. And entertainment anagane for me in my career after doing EVV's films, for me I felt very, very comfortable with Anil. And Anil F2 cinema lone the way he showed me and gave me a wonderful character. Ee cinema lo chala baga rasaru. And I think స్క్రీన్లో చూస్తే యూల్ షువలీ ఎంజాయ్ ద ఫిలిం. ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు. అండ్ ఐ థింక్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇన్ మై కెరియర్. అండ్ అనిల్ ఏంటి అనిల్, నాకు తెలుసు కదా, నాకు కొంచెం ఏదో ఒకటి అడుగు, ఏదో నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు మాట్లాడు. నేను కాదు కాదు సో ఎన్ని స్క్రీన్లు వస్తుంది, ఇక్కడ ఏం రాదు కదా. మీరిద్దరున్నారు, టెన్షన్గా ఉంది. పెళ్ళాలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నాడు, ఇంతకే మీరు ఎనీహౌ ఐ థింక్ the working I really thoroughly enjoyed working with all the actors. Perna with Aishu, with Meenakshi, Naresh, Ulli, Ganesh, everybody, and with wonderful technicians, with Samir handling the camera and Beams music, direction Prakash, my editor Tamirazu. Everybody has done a wonderful job, and tappakunda ee cinema will be a wonderful film for Sankranti. And ఏమన్నా కొంచెం నవ్వుతూ ఉంటాను, కొంచెం ఒక్క స్మైలింగ్ ఫేస్. నేను ఎప్పుడు మీతో నవ్వుతూ ఉంటాను కదా, కొంచెం అది చాలు. కొంచెం ఓకే పర్లేదు, కొంచెం నవ్వేసేయండి. సీరియస్గా ఉంటేనా? ఓకే. సో ఇంకేంటే ఐశ్వర్య ఫస్ట్ సెట్కి రాగానే ఏం మాట్లాడుతుంది సార్? ఇది అది ఇంతాక చెప్పింది కదా, సినిమా గురించి సీన్స్ ఏం చెప్పకుండా ఇంతాకే చెప్పింది, ఫుడ్. ఇక్కడ కూడా ఎవరో శేఖరు ఎవరో ఫుడ్ పెట్టారు, నువ్వు పెట్టావా? వెరీ గుడ్. మా గురించి మాట్లాడారు సార్. నేను ఒక్కటి చెప్తాను సార్, చెప్తారు ఇలాగా కాదమ్మా, వదిలేసి ఉండు. అంటే ఈ సినిమాలో అలా మాట్లాడదండి, ఇట్లా కాదండి పాపం, అట్లా కాదు. షూటింగ్ రాగానే సార్ థ్యాంక్ యూ సార్, ఇవాళ మధ్యాహ్నం ఏం తిన్నా ఒక్కసారి చెప్పండి సార్, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను. కాదు సార్, ఫస్ట్ రాగానే
నేను ఈరోజు డైట్లో ఉన్నాను అంటుందండి ఫస్ట్. అక్కడ స్టార్ట్ అవుద్ది. కానీ మధ్యాహ్నానికి నాటుకోటి వస్తుంది, ఇది వస్తుంది, పుల్కాలు వస్తున్నాయి, పరాటాలు వస్తున్నాయి. ఇక ఫుడ్ అండి. ఈ మధ్యకాలంలో ఎవరు అంత అన్ని తిన్నా వెయిట్ పుట్టాను అవట్లేదు. అదేంటో అర్థం కాదు. అది కాదు సార్ వచ్చి ఇప్పుడు ఎక్కడన్నా మనం అరకుకి లేకపోతే పొల్లాచి షూట్కి వెళ్తే సార్ డైట్ మా దయచేసి ఐషు నువ్వు నా పక్కన రావద్దు అని అంటారు. కరెక్ట్గా ఈవినింగ్ అయితే ఏదో ఒకటి నేను కొంచెం ఏదో తింటాను. అలాగే హైదరాబాద్ షూటింగ్లో పావును చికెన్ కీమా అది ఐషు ఏంటది కొంచెం చూపి ఆ డబ్బా సార్ని కూడా తినిపించి డైట్ అంతా స్పాయిల్ చేయించి అలాగే అప్పుడప్పుడు కొంచెం సార్ కూడా అప్పుడప్పుడు మమ్మల్ని ప్యాంపర్ చేశారు కదా సార్. ఏంటి సార్ మీరు మాకు కూడా ఫుడ్. Thanks and please encourage this film. This is going to you'll really love this film. That's all I can say. And it'll be one of my best family entertainers in tak chepnattu. Thanks. Nice to see all of you. As usual, మనం తర్వాత కలుద్దాం. ఎప్పుడు ఎక్కువ గ్యాప్ తర్వాతే కలుస్తూ ఉంటాం. And you know me, I think very differently, and I always wish for your happiness more than what we are doing this film encounters. I always want you people to be happy in life and be positive, and that's the only thing. Finally, peace of mind is most important. The rest will go on. The rest show is all a big drama, but I have to do the drama very well. Today I'm Venkatesh, and I'm representing Dil Raju and Anil from this film. But I'm doing my job very honestly. But let's all do this drama here and there, but be at peace inside, okay? And I wish you all the best. Okay? Thank you very much. Thank you, Venkatesh garu. Thank you so much. జనరల్లీ మనకి Q&A సెషన్స్ ఉంటాయి కదండి మీడియాతో. మనం మీడియా క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇది మనం చూసాం ఇంతకుముందు. కానీ ఫర్ ఎ చేంజ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు కథని గెస్ చేయాలి. అసలు ఏంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి, అంటే ఎక్సలెంట్ వైఫ్ ఏంటి, ఎక్స్ కాప్ ఏంటి, ఈ నాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి వాళ్ళు కథని కరెక్ట్గా గెస్ చేశారనుకోండి 2025 మొత్తం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్దే కాబట్టి ప్రీ రిలీజ్లో వారు గిఫ్ట్ ఇస్తారనమాట 5గురిని చూస్ చేసి. డిస్టర్బెన్స్ ఏంటది వెనకాల అక్కడ మైక్స్ అన్ని ఆఫ్ చేయండి అమ్మా దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలాంటి గెస్ అంటే మేము వీడిపోతామా, అమ్మాయి నా బెడ్రూమ్ లోపలికి వస్తుందా? నో ఐ డోంట్ నో. దెన్ అంటే సార్ మనం ఏం లేదు. సో మీడియా మిత్రులకి ఏం లేదు, వెళ్ళే ముందు చిన్న కొసమెరుపు. సో ఇప్పుడు Q&A జనరల్గా మనం కాదు ఏదేదో అనేసుకుంటారే. కాదు సార్, అదే విందాం. ఏమనుకుంటారు అది విందాం. కాదు ఏంటి అది విందాం సార్. నాకు టెన్షన్ వేస్తుంది. ఏమేమి అనుకునే కాదమ్మా, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ వైఫ్ ఏదేదో అనేసుకుంటారు. కాదు సో మనకేం లేదు సార్. సినిమాలో ఉన్న కాదు తన కిడ్నీ తను తీసుకుంటుందా, ఆ లెవెల్ వరకు ఎన్నో థాట్స్ వచ్చేస్తాయి. సార్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఏం లేదు, చిన్న పజిల్. సో ఇక్కడ ఆల్రెడీ మీరు కొన్ని క్యారెక్టర్స్ చూశారు. సో ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక సీఎం గారు నరేష్ గారు, అండ్ పార్టీ ప్రెసిడెంట్ వీటీ గారు. మీకు బ్యాక్లో కొన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు. సో జైలర్, బీహార్ ఒరిస్సా రౌడీస్, అండ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO, అండ్ కానిస్టేబుల్. సో వీళ్ళందరి మధ్య ఒక కథ నడుస్తుంది. సో నాకు మీడియా మిత్రులంటే ఒక గౌరవం. ఎందుకంటే ఒకరు ఇంటర్వ్యూ ఇస్తే అప్పట్లో వాయిస్ రికార్డులు లేని టైంలోనే చక్క పాయింట్లు అట్లా అర్థం కాని పాయింట్ రాసుకొని ఆ 4 హైలైట్స్ పెట్టుకుని అందంగా రాస్తారు ఒక ఇంటర్వ్యూ ఏదైనా. సో దే కెన్ కనెక్ట్ ద థింగ్స్ వెరీ వెల్. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు. సో మీ ముందు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని డాట్స్ కనెక్ట్ చేస్తూ ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని గెస్ చేయండి. సో చేయటం వల్ల మీకు ఏదో టైంపాస్ మాకేంటని మీరు అనుకోవచ్చు. ఇందాక నుంచి సంక్రాంతి గారు రాజుగారు అంటున్నారు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కథని దగ్గరగా గెస్ చేసిన వాళ్ళకి అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఏంటి? 25 lakhs. ఉండవయ్యో, అసలే బడ్జెట్ నేను పెద్ద అమౌంట్ ఏదో చెప్పేశారు. మంచి అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ గిఫ్ట్ ఇస్తాడంట. అప్పుడే ఇంట్రెస్ట్ లెవెల్ బాగుంది. 25,000 అంటే ఎవరికి కావాలి? 25 lakhs అంటే నైట్ సో ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్గా ఈ కథ ఏమిటో మీరు చెప్పాలి. పాత్రలన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. సో ఆ పాత్రలు ఎలా కలుస్తాయి? కాదు అనిల్, నువ్వు ఏదో అనుకున్నావు కానీ సైలెంట్ గా మైక్ ఎవరి దగ్గర ఉంది అక్కడ? అదే వాట్ ఆర్ యు టాకింగ్? తీసేసుకున్నారు మైక్. కాదు ఫస్టే మీరు చెప్పేస్తారా? అంటే అలా కాదు, మీరు కథ గెస్ చేయమన్నారు ఓకే,
అంటే మీ కథ మొత్తం బయటకు వచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదా? అంటే కథ బయట అడిగారు కదా పాపం. ఏం పర్వాలేదు. మీరు నిజంగా కథ మొత్తం గెస్ట్ చేస్తే అసలు నేను మీకు సన్మానం చేసి నెక్స్ట్ పిక్చర్ రైటింగ్ టీంలో మీకు ఇచ్చేస్తా. వద్దులేండి, కథ అంతా రివీల్ చేయడం అంత పెద్ద బాగోదు. అంటే యాక్చువల్గా నాకు మీ సినిమాల్లో F2 ఇష్టం అని చెప్పి దిల్రాజు గారు అన్నారు, కానీ నాకు రాజా ది గ్రేట్ ఇష్టం. ఎందుకంటే హై యాక్షన్ని, హై ఎంటర్టైన్మెంట్ని, ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఈ మూడింటిని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన సినిమా రాజా ది గ్రేట్. సో మళ్ళీ ఆ తర్వాత మీరు హలో తర్వాత మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ యాక్షన్ కొంచెం వదిలేశారు. నాకు ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ రాజా ది గ్రేట్ లాగా అటు ఫ్యామిలీ, ఇటు యాక్షన్, అటు వెంకీ గారికి కావాల్సిన ఇంటింట్లో ప్రియరలు, ఒంటింట్లో ప్రియరలు, ఆ బ్లెండ్ ఇవన్నీ కలిపి మీరు కథ అల్లినట్టు కనిపిస్తుంది. బేసిక్గా సీఎం ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, CEO ఉన్నారు, సో అక్కడ గ్యాంగ్స్టర్లు ఉన్నారు. సో ఒక క్లైమాక్స్లో ఏదైనా ఒక కిడ్నాప్ డ్రామా లాంటిది ఏదో మిక్స్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఎక్స్ కాపుకి పిలుపు రావడం, ఎక్స్ కాపు వెళ్ళి సేవియర్ లాగా ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఈ సాల్వ్లో ఇద్దరు హీరోయిన్లు ఆయన పక్కన ఉండి ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇదన్నీ నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎనీబడి? అనిల్ గారు, అంటే ఈ క్రియేటివ్ ప్రాసెస్ అంతా యూజువల్గా మీది. మా క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే ఒక్క 10-15 నిమిషాలు టైం ఇస్తా, పక్కకి వెళ్ళి మీకు కావాల్సిన వాళ్ళు ఒకళ్ళిద్దరికి ఫోన్లు చేసుకుంటే కథ అంతా వచ్చేస్తుంది. అందుకే మీకు ఆ టైం ఇవ్వకుండా మా ఎదురు కూర్చోబెట్టుకున్నాం. ప్రాబ్లం ఏంటంటే వెంకటేష్ గారేమో సినిమాల్లో కథలు ఉండాలి, మీ దాంట్లో ఏమో కథల కంటే కూడా ట్రీట్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. కాబట్టి ఇది పెద్ద టెస్ట్ మాకు ఇది. నాకు అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ గారు, మీనాక్షి గారు ఎక్కడో సంథింగ్ ఏదో కొలీగ్స్ అయి ఉంటారు. వీళ్ళిద్దరు మ్యారేజ్లో ఆ అమ్మాయి, వీళ్ళిద్దరు హ్యాపీ మ్యారేజ్లోనో ఎందులోనో ఉంటుండగా ఆ అమ్మాయి ఈయన అక్కడ ఫ్లాష్ బ్యాక్లో వదిలేసిన ఒక ప్రాబ్లమ్ను తీసుకొచ్చి వీళ్ళ ఇద్దరి మధ్యలోకి వచ్చి కూర్చుంటుంది అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి వచ్చిన ప్రాబ్లమ్స్తో, ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి ఆయన గతం తాలూకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం, అవన్నీ ఎలా సాల్వ్ చేస్తారని స్టోరీ అనుకుంటున్నాను. సూపర్, ఫస్ట్ 2 సూపర్. నెక్స్ట్ మీనాక్షిని బిఫోర్ ఎంట్రీ అమ్మాయిని ఏదో సిచ్యువేషన్లో సేవ్ చేసి ఉంటారు కాపుగా ఉన్నప్పుడు. తర్వాతకి ఈయనకేదో ఒక డెఫిషియన్సీ ఏదో వచ్చి ఏదో ప్రాబ్లమ్స్లో ఉండుంటారు. అప్పటికి ఈ అమ్మాయికి వీళ్ళ ఆ CEO వీళ్ళకి ఏదో ఇష్యూ ఉండి ఉంటుంది. ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఈ అమ్మాయి హెల్ప్ చేసి ఉంటుంది. ఓ వండర్ఫుల్. నెక్స్ట్ ఎనీబడి? సార్ ఇక్కడ సార్ సాఫ్ట్వేర్ యజమాని ఎవరైతే ఉన్నారో, ఓకే, సో తను మర్డర్ గురవుతాడు అనుకుంటున్నాను. దాన్ని సాల్వ్ చేయడానికి ఎక్స్ కాపుగా ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ సహాయంతో, ఇప్పుడు ఎవరైతే IPS ఉన్నారో మీనాక్షి గారి సహాయంతో ఎక్స్ కాపుగా ఉన్న అతను తన వైఫ్ ద్వారా ఈ కేసుని అంతా ఛేదిస్తాడు. దానికి అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు, వాళ్ళ ఏవైతే పార్టీ ప్రెసిడెంట్, సాఫ్ట్వేర్ దానికి లింక్ ఉంటుంది. దానికి సీఎం ఏ విధంగా సహాయపడతాడు, ఆ మధ్యలో జరిగిన డ్రామా ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఆ మర్డర్ని ఏ విధంగా చేంజ్ చేస్తుంది, ఏ విధంగా ఆ కేసును సాల్వ్ చేస్తుంది అనేది గెస్సింగ్ సార్. అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఒక ప్లాట్ పాయింట్కి ఎన్ని పాయింట్ ఆఫ్ ఉన్నాయో తెలుస్తుంది సార్. అది కాదు సార్, ఇది సినిమా షూటింగ్ మొదలెట్టే ముందు పెట్టుంటే 4-5 కథలు తిద్దరు, సీక్వెల్ తిద్దరు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు నోట్ చేసుకుంటాం బాగా చెప్తే. అనిల్ గారు, ఊర్లో అమ్మ ఫోన్ చేసి ఎరా దీపావళికి వస్తున్నావా, ఉగాదికి వస్తున్నావా అంటే, లేదమ్మా మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పుంటారు. అంతే కదా స్టోరీయా? ఓకే, ఇంతకు మించి స్టోరీ సార్. అది కాదు సార్, ఒక పోస్టర్ పెట్టి కథ చెప్పమంటే కాదు. పోస్టర్ మీకు అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక కథలో ఉన్న పాత్రలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మూర్తి గారు చెప్పారు, సార్ చెప్పారు, అండ్ ఆయన చెప్పారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు.
వాళ్ళు నేను ఎంతవరకు చెప్పారనేది లాస్ట్లో చెప్తా. బట్ దే ట్రైడ్ వెరీ వెల్. అది వెరీ వెల్. అది సరే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ పెట్టారు. ఒకవేళ సంక్రాంతికి రాకపోతే X3 అని పెట్టేవారా? లేదండి. X3 ఓ ఎక్స్గా అంటే ఈ సినిమా కథలోనే అది భాగం. అదేంటనేది మీరు సినిమా చూసాక అర్థం అవుతుంది ఎందుకు పర్టికులర్గా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పడం. దర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దట్. ఏదో రిలీజ్ గురించో ఫెస్టివల్ దీని గురించో కాబట్టి దర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దట్. అనిల్ గారు ఇక్కడ నేను కథ గిద ఏం ఊహించను కానీ నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని. సార్ మేము అడిగింది ఒకటి చెప్పి మీరు అడగండి సార్. అదే చెప్తా. మేము అడిగిన దానికన్నా ఏదో ఒకటి చెప్పి అడగండి. భగవంత్ కేసరిలో జైలర్ చచ్చిపోతే ఎస్ఐ చచ్చిపోయినట్టు బ్రేకింగ్ వేసిన అనిల్ రావుపూడి ఈ సినిమాలో పక్కన IPS ఆఫీసర్ని పెట్టుకొని అట్లాంటి తప్పులు చేయకుండా ఈ సినిమా తీస్తున్నారు. మీరు ఇంకా మర్చిపోలేదు అది. సమస్యలు అసలు ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్, ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు అర్థం కాల. ఇదే సినిమా కాదు, న్యూస్ బులెటిన్ లో జైలర్ బదులు ఎస్ఐ రాసావంట. అది మర్చిపోరా మీరు? 1 year అయింది సార్ మూర్తి గారు. అదేంటి, అది నా తప్పు కూడా కాదు. కింద జైలర్ బదులు ఎస్ఐ రాశారు. ఆయన ఇంకా గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. మై గాడ్. సార్ అనిల్ గారు నాకు 2 అనుమానాలు. దిల్ రాజు గారు ఇదంతా ఫిట్టింగ్ పెట్టి కథలని చెప్పి ఆయన మనసులో మీరు మా సినిమాలు బాగున్నాయని బాగాలేదని అంటారు కదా, బాగా అయ్యిందిలే మీకు, మీ క్రియేటివిటీ మీరే చూసుకోండి అని ఆనందిస్తున్నారేమో అని ఒక అనుమానం. ఇంకొక అనుమానం ఏంటంటే మొత్తం కథలన్నీ కలెక్ట్ చేసుకుంటారు, మాకేదో ప్రీ రిలీజ్లో గిఫ్ట్ అంటారు, మీరు ఇప్పుడు 15 కోట్లు 20 కోట్లు పెట్టి ఆ కథలతో సినిమాలు తీసేస్తారని ఒక భయం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పిన కదా మీకు గుర్తుంటది. మీ క్రెడిట్ మీకు ఇస్తాం, కావాలంటే రెమ్యునరేషన్ కూడా ఇస్తాం. అదే ఐడియా. కదే చెప్పాలి వెంకట్ గారు, కదే చెప్పాలి. కదే అండి. అంటే నాకు గతంలో ఒక సినిమా చూశాను, జీవిత ఖైదీ అని, శోభన్ బాబు గారిది. అందులో కూడా జయప్రద, జయసుధ గారు, శోభన్ బాబు గారు ఎస్ఐ, జయప్రద గారేమో పోలీస్ ఎక్స్ లవర్, జయసుధ గారేమో వైఫ్. ఈ ముగ్గురు సేమ్ క్యారెక్టర్స్ ఇవి. కాకపోతే దాంట్లోనేమో జయప్రద గారు చనిపోతారు, సీరియస్గా అది క్లైమాక్స్. ఇందులో మీరు ఫన్గా చూపిస్తున్నారేమో నాకు అదే. కాకపోతే అంటే ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు 3 క్యారెక్టర్స్ కూడా జీవిత ఖైదీ ఆ సినిమా క్యారెక్టర్సే నాకు ఇక్కడ వచ్చినాయి. సేమ్ క్యారెక్టర్స్ సేమ్ మొత్తం అలా అయితే అనిపించింది. ఫన్ సీరియస్ అది. మీరు కథ చెప్పలేదు నాకు, ఆ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ చెప్పారు. ఓకే ఓకే డన్ ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ లక్ష్మి గారు కథ చెప్తున్నారు అంతే, క్వశ్చన్స్ కాదు. అందుకేగా మిమ్మల్ని అడుగుతున్నాం. అడగండి, చెప్పండి. సారీ ఇక్కడ అనిల్ గారు ఒక్క నిమిషం. సో సీఎం మనవడు అనుకుంటా అబ్బాయి, ఐశ్వర్య రాజేష్ సీఎం కూతురు. ఆ ఒడిశా వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తారు. ఎవరిని? సీఎం మనవండి ఐశ్వర్య బుల్రాజ్ గారిని కిడ్నాప్ చేస్తే ఆ టైంలో అంటే సీఎం జాబ్. సో మైక్, ఇంకో మైక్ తీసుకోండి. సో అతను సీఎంగా ఉన్నప్పుడు ఏదో ఇష్యూస్ వచ్చి ఆయన జాబ్ వదిలేస్తాడు, వైఫ్ని కూడా వదిలేస్తాడు. మళ్ళీ కొడుకు కోసం వీళ్ళందరూ కలుస్తారు. అప్పుడు ఆమె ఎంప్లాయీగా ఉన్నారు, కాప్గా ఉన్నారు. సో కొడుకుని కనిపెట్టడానికి వీళ్ళంతా ఒక గేమ్. అందులో లాస్ట్ ఆ లేడీస్కి సంబంధించి సమ్ సెన్సిటివ్ పాయింట్ ఇస్తారనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి అంటే 100% ఒక మెసేజ్ ఉంటుంది. అది భగవంత్ కేసరి కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఇది మొత్తం సీఎం పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అనిల్కి ఒక కొత్త స్టోరీ దొరికిందండి, సీక్వెల్ దొరికింది. అండ్ ఇంకోటి, ఇందాక మీరు అన్నట్టు దిల్ రాజు గారికి దీంట్లో ఏం ప్రమోయం లేదు మొత్తం. ఇది అనిల్ నిన్న ఫోన్ చేసి సరే ఇలా కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను, ఈ కాన్సెప్ట్ చెప్పాడు. సో చాలా బాగుంది చెయ్యని ఇలా అనుకున్నాం అంతే. నాది దీంట్లో ప్రమేయం లేదు. ప్రమేయం అంటే కుదరదు, గెస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాల్సిందే. అనిల్ గారు ఇక్కడ నెక్స్ట్ కదా అనిల్ గారు నెక్స్ట్ కదా ఓపెన్ చేస్తే నెక్స్ట్ షాట్ చెప్పండి ఒకసారి. అదే సాయి కుమార్ గారు ఎలివేషన్తో మీరు వస్తారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు, ఇలా ఉండేవాడు, ఇలా గంభీరంగా ఇలా ఉండే, ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది. ఎలివేషన్తో మీరు వస్తారు.
అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీస్గా. మీకు ఐశ్వర్య కాదు ఏమన్నారు మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు. ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు. సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు. అలా ఫండ్ నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత సీఎం ఏం చేశారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి, అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ రావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుంటున్నాను. కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసింది ఇదేనేమో. మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి, మీరు గమనించారా లేదో. సంక్రాంతికి వస్తున్నాం 2025, 26, 27 వరకు వచ్చేస్తాయి కథలు. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్ మీరు ఎమ్మెల్యే అవుతారనుకుంటే సీఎం అయ్యారు సార్, కంగ్రాచులేషన్స్. అనిల్ గారు పక్కా అనిల్ గారు ఇక్కడ కీర్తి, నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే కనుక ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ అవసరాల శ్రీనివాస్ గారితో స్టార్ట్ అవుతుంది. సో అవసరాల శ్రీనివాస్ గారికి మాఫియాకి మధ్యన జరిగే ఇష్యూస్లో రిమైనింగ్ కథ అంటే వెంకటేష్ గారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఆ కథలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లంకి కీ పాయింట్ సాయి కుమార్ గారు. సో ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది. మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి నరేష్ గారిది అండ్ అలానే గణేష్ గారిది ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి సో కనెక్టివిటీ ఉంటుంది. అలా అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కీర్తి మీ ఫోన్ నంబర్ ఏంటి? చెప్తాను. ప్రొడక్షన్ చూడండి, స్టోరీ డిపార్ట్మెంట్లో పెట్టండి అయ్యా, తీసుకోండి అయ్యా, నోట్ చేసుకోండి. అదే అసలు ఏం చెప్పేస్తున్నా అనిల్, అసలు అందరూ ఎవ్రీబడి వెరీ నైస్. అనిల్ గారు కెన్ ఐ గెస్? యా ప్లీజ్. అవసరాల శ్రీనివాస్ గారు ఐశ్వర్యరాజ్ గారు బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక క్రైమ్ జరుగుతుంది అనమాట. అంటే విలన్ కి అండ్ అదే ఒక క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది. చెప్పండి. ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది. అంటే విలన్ కి ఐశ్వర్యరాజ్ గారికి అండ్ వెంకటేష్ గారికి. సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఐశ్వర్య అవుటా స్టాబ్ మంచి హీరోనే కదా సార్, చంపేయకూడదు కదా. సో అనిల్ గారు ఇక్కడ ఐఎమ్ హేమవాలిని అండి. సో నాకు నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళు అందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పని అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవడం జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు. సో ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళీ కలవచ్చు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ ఈవిడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం. సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం, అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం. అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాల శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, అలా ఏదన్నా అయ్యుండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ ది అలా అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది. వాళ్ళు సంక్రాంతికి అదేమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్ తో రావు. నువ్వు చెప్పే లోపల మేము January 14th వచ్చేసింది. Jan 14 రేపే రిలీజ్. ఏంటమ్మా వెరీ గుడ్. అనిల్ గారు చెప్పండి. యాక్చువల్గా రమేష్ గారు, నరేష్ సీఎం అండ్ ఆయన పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది.
సో వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీ అంత. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి మేబీ తను మర్డర్ అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఈ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తుండొచ్చు, అంటే ఈమెకు సంబంధించి మీనాక్షి. సో ఆయన కూడా ఎక్స్ కాప్ కాబట్టి ఆమెకున్న పరిచయాలతో ఆయన్ని కేసు డీల్ చేయడానికి పిలిచుండొచ్చు. అయితే ఈమెతో ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల వైఫ్ ఎప్పుడైనా ఇంకొక అమ్మాయితో ఉంటే వైఫ్కు ఆటోమేటిక్గా అనుమానాలు అవి ఉంటాయి కాబట్టి ఆమె ఏమన్నా ఇది చేయొచ్చు అండి. ఇలా ఏం చేస్తావే? ఏం చేస్తా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తా? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. పెళ్ళైన మొగాడి ఆడదాన్ని ఎవరన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా, చేతులు నరికి మిషన్లో పెడతా. వద్దు ఓకే ఓకే వెరీ గుడ్ సార్. అనిల్ గారు చాలా అనిల్ గారు అయిపోయింది కథలు. నాకు అన్ని కథలుద్దమ్మా. నాకు ఓకే లాస్ట్ అనిల్ గారు. ఓకే ఎస్ హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనాక్షి గారికి అంటే అవసరాలు శ్రీనివాసరావు గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO అన్నారు కదా, సో ఆయన వల్ల ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎలాగో వెంకటేష్ గారు ఎక్స్ కాప్ కాబట్టి సో ఆయన సజెషన్స్ కోసం ఇంటికి వస్తే ఐశ్వర్య గారికి వెంకటేష్ గారికి మధ్యలో మీనాక్షి గారు రావడం కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ అలాగే బాలరాజు ఎవరైతే ఉన్నారో నరేష్ గారికి అండ్ అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారికి మధ్యన మీరు లవ్ ట్రయాంగిల్ అదే లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పారు కాబట్టి సో అతని వల్ల ఏమన్నా నరేష్ గారికి అండ్ అలాగే ప్రెసిడెంట్ గారికి మధ్యన ఒక స్టోరీ ఉండొచ్చు. సో వీటన్నిటిని సాల్వ్ చేయడానికి సంక్రాంతికి మేము మీ దగ్గరకు వస్తున్నాం అనేది ఏదైనా పాయింట్తో వెళ్ళి ఆ ఇష్యూని ఏమన్నా సాల్వ్ చేస్తారేమో అనిపించింది. వీడు ఎవడు బాబు? ఎవరు బాబు? మీ బాబు. నాకు తెలీదు. ఇదే లాస్ట్ అండి కదా, ఇంతటితో కథలు సమాప్తం. నా గెస్ ఏంటంటే సాయి కుమార్ గారు అండ్ మీనాక్షి గారు ఇద్దరు డాటర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరు సో పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో వెంకటేష్ గారు కూడా పాస్ట్లో ఏంటంటే లవ్ చేస్తారు, బట్ సమ్ డిస్ప్యూట్స్ వల్ల వచ్చేసి ఐశ్వర్య రాజేశ్వర్ గారిని మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత స్టోరీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఒక ప్రాబ్లం వల్ల సంక్రాంతి రోజు ఏదైనా ఒక ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి చెప్తారేమో నేను. ఓకే వెరీ గుడ్. మీరు సంక్రాంతికి వస్తున్నారు కదా, సంక్రాంతిలో ఎస్ ఉంది కదా, కానీ మీ స్టార్ కాస్ట్ లో లాస్ట్ అందరి పేర్లు ఎస్ వస్తుంది. నరేష్, గణేష్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ ఇంతమందికి ఎస్ వస్తుంది. అందుకే సంక్రాంతి సార్ మైక్ ఇవ్వండి మూర్తి గారు. ఒకసారి మూర్తి గారు ఏంటండి? కాదు మూర్తి గారు సరదాగా నాకు ఒక చిన్న కోరిక ఉంది. మీరు మన మిత్రులు చెప్పిన కథలకి మీరు రేటింగ్ ఇస్తారా? క్రేజీ ఓకే సార్ లాస్ట్ స్టోరీ సార్. ఎవరయ్యా? ఇక్కడ సార్. సార్ ఏంటి అని అంటే మన మీనాక్షి చౌదరి గారు వెంకటేష్ గారు ఫస్ట్ స్టార్టింగ్ లవర్స్ అనమాట. దాని మధ్య ఐశ్వర్య రాజేష్ గారు వస్తారు. ఐశ్వర్య రాజేష్ తో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. పెళ్లి చేసుకోవాల్సి వస్తే మీనాక్షి చౌదరి గారేమో ఇంకా రఫ్ గా హ్యాండిల్ చేసి ఆవిడ ఎలాగో కాప్ కాబట్టి అంటే సీఎం దాకా వెళ్తారు సార్. సీఎం దాకా వెళ్ళి వాళ్ళ మధ్యన పన్ను జరుగుద్ది. లాస్ట్ కి ఇంకా తప్పదు అనేసి ఐశ్వర్య రాజేష్ తో ఉండాల్సి వస్తుందని అనుకుంటున్నాను. అది సార్ క్లైమాక్స్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ క్లాప్స్ టు అందరికి క్లాప్స్ కొట్టాలి. అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా తీస్తారు, ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలా రాస్తారు. సో ఒక చిన్న ప్లాట్ పాయింట్కి ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ స్పాంటేనియస్గా ఇన్స్టెంట్గా చెప్పడం అనేది కూడా మామూలు విషయం కాదు. మీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన వాళ్ళలో ఒక నలుగురు మ్యాచ్ అయ్యారు మాకు. మీరందరూ ఇండస్ట్రీలోకి వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందమ్మా. అనిల్ సార్ నేను సూపర్ హిట్స్. అనిల్ గారు ఇక్కడ ఓకే లాస్ట్ చెప్పండి సార్. వెంకటేష్ గారికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి గారు అని చెప్పారు కదా. మీనాక్షి గారు చిన్న ప్రాబ్లంలో ఉంటారు. ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత వెంకటేష్ గారికి సాల్వ్ చేయమని చెప్తారు. నాకు చిన్న ప్రాబ్లం ఉంటే నాకు తెలిసి కథ అదే సార్. ఓకే మీరు పని చేశారు ఫిల్మ్కి, మీరు ఎలా చెప్తారు? లేదు అట్లా చెప్పకూడదు.
లేదు కథలు ఈ కథలన్నీ ఇక్కడతో అయిపోయాయండి. సంవత్సరానికి ఒక కథ అమ్మా, ఒక్కొక్క కాంపౌండ్ లో ఒక కథ మీకు. రైట్. మళ్ళీ చెప్తున్నారా? లేదు కథలు ఏం చెప్పట్లేదు. మీరు రివ్యూ రేటింగ్స్ గురించి మాట్లాడారు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. 3 సినిమాలు రాజు గారికి సంబంధించినవే. అయితే రీసెంట్గా కేరళలో రివ్యూస్ గురించి ఫస్ట్ కేరళ, తర్వాతకి ఇవాళ చెన్నై కూడా ఒక యాక్షన్ తీసుకుంది. ఇక్కడ తెలుగులో ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అలాంటి వాటి గురించి? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అసలు ఎక్కడ అది ఎందుకు అంటే ఇది నెక్స్ట్ ప్రాపర్ Q&A సెషన్ చేస్తామండి. ఇప్పుడు కథలు సెషన్ ఇదంతా. రాజు గారు నేనే చెప్పాలి, నువ్వు నాకే వేసావని కూడా నాకు తెలుసు. సో డెఫినెట్గా కేరళలో ఈరోజే తమిళనాడులో థియేటర్స్కి అందరికీ ఆల్ థియేటర్స్కి వాళ్ళ అసోసియేషన్కి చెప్పడం జరిగిందంట. నాకు కూడా పంపించారు. అది అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మన స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది ఇండిపెండెంట్గా తీసుకునేది కాదు, ఛాంబర్ ద్వారా జరగాలి. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారంట అది. సో ఛాంబర్ ద్వారా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కథలందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా విన్నర్స్ ఇప్పుడు చెప్పాలా? ప్రీ రిలీజ్ లో చెప్తారు. మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఖచ్చితంగా మీరు అందరూ వస్తారు. మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి మీకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్స్ ఇస్తాం. ముందే చెప్పాం, ఎందుకంటే కథ గెస్ట్ చేసేస్తారు ఆడియన్స్ కూడా కథని. రైట్. మీరు 2026 సంక్రాంతికి వేసేసుకుని ఈ కథ ఏదో వాడేసుకోండి, పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి వస్తున్నాం. January 14th సంక్రాంతి రోజున మనందరి ముందుకి వచ్చేస్తుంది. ఇంకా చాలా ఈవెంట్స్ లో మళ్ళీ టీం అందరూ మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేయండి సంక్రాంతి కోసం, ఎందుకంటే ఒక పక్క గేమ్ చేంజర్, ఇంకొక పక్క సంక్రాంతికి వస్తున్నాం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా బగర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ